హాయ్ హలో వెల్కమ్ టు సుమశ్రీ టాక్స్. నేను మీ సుమ. ఇవాల్టి మన కథ అమృతవర్షం పార్ట్ 6. అమృతవర్షం పార్ట్ 1 to 5 విని ఇది వినండి, కథ అర్థమవుతుంది. అమృతవర్షం రెయిన్ ఆఫ్ లవ్. ఇక కథలోకి వెళ్ళిపోతే, స్పోర్ట్స్ పీటీ సార్ అన్ని క్లాసెస్కి ఎవరెవరు ఏ స్పోర్ట్స్లో సెలెక్ట్ అయ్యారో సర్క్యులర్ పంపారు. సిఎస్సిలో సర్క్యులర్ రాగానే బాస్కెట్బాల్కి వర్షిత్ సెలెక్ట్ అయ్యాడు అని చెప్పారు. త్రోబాల్లో అమృత సెలెక్ట్ అయింది అని అనౌన్స్ చేశారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని థమ్స్ అప్ ఇచ్చుకొని నవ్వుకొని కూర్చున్నారు. అలా ఈవినింగ్ అందరూ యాజ్ యూజువల్గా వాళ్ళ స్పాట్లో గ్యాదర్ అయ్యారు. నెమ్మదిగా కార్తీక్ అండ్ భరద్వాజ్ కూడా జాయిన్ అయ్యారు. కంగ్రాట్స్ రా అన్నాడు వర్షిత్ భరద్వాజ్ రాగానే. నాకెందుకు రా, నువ్వు కూడా ఉన్నావుగా బాస్కెట్బాల్ టీంలో అన్నాడు భరద్వాజ్. ఏంట్రా వీడు కూడా సెలెక్ట్ అయ్యాడా అంది అమృత భరద్వాజ్ని చూసి. వీడు కూడా ఏంటి, కొంపతీసి తమరు కూడా ఎందులో అయినా సెలెక్ట్ అయ్యారా ఏంటి అన్నాడు భరద్వాజ్. త్రో బాల్ ఛాంపియన్ ఇక్కడ అంది కాలర్ ఎగరేస్తూ. బాల్ మొయ్యగలవా నువ్వు అసలు అంటూ నవ్వాడు భరద్వాజ్. నిన్ను కూడా బాల్లా విసిరేయగలను అంది అమృత యాటిట్యూడ్తో. నవ్వండ్రా అందరూ, జోకేసింది మీ అమ్ము అన్నాడు భరద్వాజ్. రేయ్ నిన్ను అని అమృత పళ్ళు కొరుకుతూ కోపంగా చూస్తోంది భరద్వాజ్ని. అబ్బా మామ వదిలేయరా అన్నాడు వర్షిత్. చూడు వర్షిత్ వాడు అంది అమృత. ఏంటి మామ, ఏదో సరదాగా స్పోర్ట్స్ ఈవెంట్కి వేరే కాలేజ్కి వెళ్ళి ఒక 1 week హ్యాపీగా చిల్ అవుదాం అనుకుంటే ఇప్పుడు ఈ పిల్ల కూడా మనతో వస్తోందా అన్నాడు భరద్వాజ్. నేనేం నీ చిల్లు కడ్డం రాను, మీ ఇద్దరే బాగా చిల్లు బిల్లు అవ్వండి అంటూ మూతి తిప్పుకుంది అమృత. అబ్బా అమ్మో, వాడి గురించి తెలుసు కదా, ఎక్కువ ఫీల్ అవ్వకు, సరదాగా అన్నాడులే అంటూ కన్సోల్ చేస్తున్నాడు వర్షిత్. సరేరా మీరు క్యారీ ఆన్, నేను నవ్య మూవీకి వెళ్తున్నాం అన్నాడు కార్తీక్. బాయ్ గైస్ అని చెప్పి లేచింది నవ్య. అదేంటి అస్సలు చెప్పనుకోవట్లేదు మూవీకి వెళ్తున్నామని అంది స్వప్న. ఏమోనే, కార్తీక్ సర్ప్రైజ్ చేశాడు, వెళ్ళేసి వస్తాం అని చెప్పి వెళ్ళిపోయింది నవ్య కార్తీక్తో. ఏంటో వీళ్ళు నీ బర్త్డే రోజు ప్రపోజ్ చేసుకున్న దగ్గర నుండి అస్సలు మన బ్యాచ్లో నుండి ఎటో దూరంగా తిరుగుతున్నారు. ఒకవేళ గ్రూప్లో ఉన్నా ఇద్దరు పక్కన పక్కన కూర్చొని గోల్డ్ గెలుకుంటూ ఏదో గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు అంది స్వప్న. పోనీలే, లవ్లో ఉన్నారు, ఎంజాయ్ చేయని కనీసం వాళ్ళనైనా అన్నాడు మహేష్. లవ్లో ఉంటే ఫ్రెండ్స్ని వదిలేసిపోవాలా అంది స్వప్న. అలా అనిపిస్తుంది కదా మనం లవ్ చేసిన వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అన్నాడు మహేష్. గ్రూప్లో ఉన్నా కూడా వాళ్ళతో ఉన్నట్లే కదా, ఏం డిఫరెన్స్ ఉంటుంది అంది అమృత. ఎందుకుండదు, ఇద్దరూ ఉంటే ఏవో మాట్లాడుకుంటారు కదా, మనం ఉంటే డిస్టర్బెన్స్ అన్నాడు మహేష్. ఏమోలే మనకెందుకు, ఎవరిష్టం వాళ్ళది అన్నాడు వర్షిత్. కానీ మనం వాళ్ళని మిస్ అవుతాం కదా అంది అమృత. నువ్వు ఎక్కువ ఆలోచించుకో, నెక్స్ట్ వీకే స్పోర్ట్స్ ఈవెంట్కి వెళ్ళాలి, క్యాంటీన్లో ఫుడ్ మీద జాస్తి తగ్గించి గ్రౌండ్లో గేమ్ మీద పెడితే బెటర్ అన్నాడు భరద్వాజ్. ఆపుతావా నువ్వు, నాకు తెలిసి ఎలా ఆడాలో అంది అమృత. మళ్ళీ మొదలు పెట్టకండి ప్లీజ్ అంటూ దండం పెట్టింది స్వప్న. ఇద్దరు మొహాలు తిప్పేసుకున్నారు. అలా నెక్స్ట్ వీక్ అంతా ఫుల్ ప్రాక్టీస్తో ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు క్లాసెస్ అటెండ్ అవుతున్నారో కూడా తెలియట్లేదు అమృత వర్షిత్ భరద్వాజ్లకు. ఇంకా నెక్స్ట్ డేనే వెళ్ళేది అనగా స్పోర్ట్స్ సార్ అన్ని టీమ్స్ని పిలిచి ఎలా ఆడాలి, ఎలా అయినా గెలవాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందరూ బాగా కసిగా ఉన్నారు, ఎలా అయినా ప్రైజెస్ అన్నీ వాళ్ళు కాలేజ్కే రావాలి అని. అలా ఈవినింగ్కి అలసిపోయి అమృత వర్షిత్ ఇద్దరు క్యాంటీన్కి వెళ్ళారు. భరద్వాజ్ని జాయిన్ అవ్వమంటే లేదు వర్క్ ఉంది కొంచెం అని చెప్పి వెళ్ళిపోయాడు హాస్టల్కి. అమృత వర్షిత్ ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఏంటమ్ము అన్నీ ప్యాక్ చేసుకుంటున్నావా అన్నాడు వర్షిత్. చేస్తున్నా, ఇంకా టైం ఉంది కదా వర్షిత్, నువ్వు ప్యాక్ చేసుకున్నావా అంది అమృత. నాదేముందిలే, అమ్మాయిలకైతే చాలా ఉంటాయి పెట్టుకోవడానికి అన్నాడు వర్షిత్. కానీ అందరం బ్యాచ్ ఎందులో ఒక దానిలో సెలెక్ట్ అయితే బాగుండేది కదా అంది అమృత. అవును, ఒక ట్రిప్లా ఉండేది సరదాగా అన్నాడు వర్షిత్. సరేలే మన ఎగ్జామ్స్ అయ్యాక అందరం కలిసి ఒక ట్రిప్కి వెళ్దాంలే అన్నాడు మళ్ళీ. యా గుడ్ ఐడియా, మంచిగా ప్లాన్ చేసి వెళ్దాం అంది అమృత ఎక్సైట్ అవుతూ. షూర్, అందరం కలిసి డిస్కస్ చేసి వెళ్దాం అన్నాడు వర్షిత్. అలా కాసేపు ఎటు వెళ్దాం ఏంటి అని కబుర్లు చెప్పుకొని ఇద్దరు ఎవరి హాస్టల్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే నైట్కి వీళ్ళ జర్నీ ఉంది వేరే కాలేజ్లో ఆడటానికి. హాస్టల్కి వెళ్ళి అమృత బ్యాగ్స్ ప్యాక్ చేస్తోంది. స్వప్న చాలా డల్గా కూర్చుని ఉంది. ఏమైంది స్వప్పు అలా ఉన్నావు అంది అమృత బ్యాగ్స్ సర్దుకుంటూనే.
ఏంటోనే 1 వీక్ నువ్వు ఉండవంటేనే ఎలానో ఉంది. ఒక్కదాన్నే అయిపోతానేమో అనిపిస్తోంది అంది స్వప్న. ఎందుకే, నవ్య ఉంది, మహేష్, కార్తీక్ కూడా ఉన్నారు కదా అంది అమృత. నవ్య, కార్తీక్ ఫుల్ బిజీగా ఉంటున్నారు కదా బ్రో, ఎప్పుడు మనతో ఉండట్లేదు. ఇంకా నాకు లోన్లీగా అనిపించదా అంది ఫేస్ దిగులుగా పెట్టుకొని. నిజమే రా, పోనీ నేను ఉండిపోనా అంది అమృత పక్కన కూర్చుని. ఏమొద్దు పిచ్చా, ఈ గేమ్ చాలా ఇంపార్టెంట్, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అంది స్వప్న. నువ్వు ఇలా ఉంటే ఎలా వెళ్తాను, పోనీ నవ్వుకు చెప్పనా ఈ 1 వీక్ నిన్ను వదలొద్దు అని అంది అమృత. ఏం వద్దులే కానీ అన్నీ ప్యాక్ చేసావా, ఎమర్జెన్సీ టాబ్లెట్స్, ఓల్నీ స్ప్రే కూడా పెట్టుకో అంది స్వప్న. అమ్మ భలే గుర్తు చేసావు బ్రో, థ్యాంక్స్ డార్లింగ్ అని చెప్పి టాబ్లెట్స్ అండ్ ఓల్నీ పెట్టుకుంది అమృత. అలా అవసరమైనవన్నీ సర్దేసి తన బ్యాగ్ రెడీ చేసేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ స్పోర్ట్స్ సార్ ఎవరిని క్లాసెస్కి పంపకుండా ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నారు. అమృత, వర్షిత్, భరద్వాజ్ ముగ్గురు ఎవరి స్పోర్ట్స్లో వాళ్ళు ఆడుతూ గ్రౌండ్లో ఉన్నారు. నైట్ 8కి బస్సులో చెన్నై స్టార్ట్ అవ్వాలి. అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో స్పోర్ట్స్ ఈవెంట్. ఈవినింగ్ 4 కల్లా అందరూ హాస్టల్కి వెళ్ళిపోయి 7:30కి బస్ ఎక్కే పాయింట్కి రావాలి అని చెప్పారు. అమృత ప్రాక్టీస్ అవ్వగానే హాస్టల్కి వెళ్ళిపోయింది. వర్షిత్, భరద్వాజ్ మాత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. బాల్ బాస్కెట్లో వేయటానికి అని పైకి ఎగిరి బాస్కెట్లో వేసేసరికి వెనక నుండి బాల్ పట్టుకోవడానికి వచ్చిన అతను ఇంకొక అతను తగిలి కంట్రోల్ తప్పి వర్షిత్ కింద పడబోతుంటే భరద్వాజ్ వచ్చి పట్టుకున్నాడు. అప్పటికే కంట్రోల్ మిస్ అయ్యేసరికి వర్షిత్ కాలు ట్విస్ట్ అయింది. దాని మీద అనుకోకుండా ఇంకొక అతను కాలు తొక్కేసరికి కాలు వెంటనే స్వెల్ అయింది కొంచెం. ఫస్ట్ ఎయిడ్ కిట్ నుండి బాల్ని తీసి రాశారు బాస్కెట్బాల్ కోచ్. కొంచెం బెటర్ అనిపించినా కంప్లీట్గా పెయిన్ తగ్గలేదు. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు భరద్వాజ్. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఒక 2 డేస్ కదలకుండా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు డాక్టర్. కానీ డాక్టర్, నేను రేపు గేమ్ ఆడాలి అన్నాడు వర్షిత్. కష్టం, నువ్వు మినిమం 2 డేస్ రెస్ట్ తీసుకోవాలి అన్నారు డాక్టర్. వర్షిత్ చాలా బాధగా చూస్తుంటే భరద్వాజ్ వర్షిత్ భుజం పైన తడుతూ, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఆడొచ్చు, ఏం కాదులేరా అని చెప్పాడు. ఇద్దరూ మళ్ళీ కాలేజ్కి వెళ్ళారు స్పోర్ట్స్ సార్ని కలిసి విషయం చెప్పడానికి. భరద్వాజ్ వర్షిత్ భుజం మీద చెయ్యి వేసి జాగ్రత్తగా నడిపిస్తూ సార్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, సార్ మేము రాలేము ఇవాళ, వీటిని డాక్టర్ 2 డేస్ రెస్ట్ తీసుకోమన్నారు అన్నాడు. సో సాడ్ వర్షిత్ అని. అయినా వర్షిత్కి కాలు బాగోపోతే నీకేమైంది అన్నారు సార్. సార్ వాడికి ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరు చూసుకోవడానికి, ఐ నీడ్ టు స్టే బ్యాక్ అన్నాడు భరద్వాజ్. బట్ మీ ఇద్దరే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో స్ట్రాంగ్ అండ్ కీ ప్లేయర్స్, అలాంటిది నువ్వు కూడా రాకపోతే టీం వీక్ అయిపోతుంది అన్నారు సార్. లేదు సార్ నేను రాలేను సారీ అని చెప్పి వెనక్కి తిరిగి వర్షిత్ని కూడా తిప్పబోతుంటే వర్షిత్ ఆపి, నువ్వు వెళ్ళరా నేను ఉంటాను అన్నాడు. ఇంక చాలు కానీ పదమామ హాస్టల్కి వెళ్దాం అన్నాడు భరద్వాజ్. లేదురా నిజంగా నువ్వు వెళ్ళు, మన కాలేజ్ ప్రెస్టేజ్ మ్యాటర్ రా అన్నాడు వర్షిత్. నిన్ను ఇలా వదిలి నేను వెళ్ళే ఛాన్సే లేదు, కానీ లైట్ తీసుకో అన్నాడు భరద్వాజ్. మామ నువ్వు ఇక్కడ ఉన్నదానికంటా వెళ్ళి కప్పు కొట్టుకొస్తేనే నేను ఎక్కువ హ్యాపీ అన్నాడు వర్షిత్. నిజమా అన్నాడు భరద్వాజ్. నిజంగా నిజం రా అన్నాడు వర్షిత్. ఎనీథింగ్ ఫర్ యూ మామా అని చెప్పి హ్యాపీగా వర్షిత్ని హగ్ చేసుకున్నాడు భరద్వాజ్. నెమ్మదిగా వర్షిత్ని తీసుకొని హాస్టల్కి వెళ్ళి వార్డెన్కి చెప్పి వర్షిత్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసి కార్తీక్ అండ్ మహేష్కి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి చాలా బాధగా కాలేజ్ బస్ స్టాప్కి వెళ్ళాడు. అప్పటికే చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి బ్యాచెస్గా నుంచొని ఉన్నారు. భరద్వాజ్ వెళ్ళి చాలా దిగులుగా ఒక కార్నర్లో నుంచుని ఉన్నాడు. అమృత వెతుక్కుంటూ వచ్చి భరద్వాజ్ని చూసి, అబ్బా ఏమైపోయారు మీ ఇద్దరు, ఎంతసేపటి నుండి వెతుకుతున్నాను, కాల్ అటెండ్ చేయరు అంటూ భరద్వాజ్ కనపడగానే అరిచేస్తోంది. అప్పుడు చూశాడు ఫోన్ భరద్వాజ్. అమృత నుండి 5 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. సారీ అమ్ము చూసుకోలేదు అన్నాడు భరద్వాజ్. వామ్మో ఇవాళ ప్రళయం వస్తుంది అంది అమృత ఆశ్చర్యంగా. ఎందుకు అన్నాడు భరద్వాజ్ అర్థం కానట్టు. నువ్వేంటి నాకు సారీ చెప్పడం ఏంటి, ఏదో ఒకసారి గిల్లు అంది చెయ్యి ముందుకు చాచి. భరద్వాజ్ నవ్వి ఒక గిల్లు గిల్లాడు. అమ్మా దొంగ మొహోడా, గిల్లమంటే ఇంత గట్టిగా గిల్లుతావా అని చుట్టూ చూస్తూ వాడేడి వర్షిత్ అని వెతుకుతుంది. రాలేదు అన్నాడు భరద్వాజ్. ఇంకా రాలేదా, లేట్ అవుతోంది, త్వరగా రమ్మను, కాల్ చేస్తే వాడు కూడా అటెండ్ చేయలా అంది అమృత మళ్ళీ ఫోన్ తీసుకొని కాల్ ట్రై చేస్తూ. వాడు రాలేదు అంటే రాలేడు అని అన్నాడు భరద్వాజ్. రాలేడా, ఏమి ఎందుకు అంది అమృత. జరిగింది చెప్పాడు భరద్వాజ్ బాధగా. అయ్యో పాపం, వాడికి బాగోకపోతే నువ్వు మాత్రం ఊపుకుంటూ వచ్చావా అంది అమృత.
వాడు నేను ఇక్కడ ఉంటే కంటే కప్పు తెస్తే ఎక్కువ హ్యాపీ అన్నాడు అని చెప్పాడు భరద్వాజ్. నాకు వాడిని చూడాలని ఉంది, చాలా బాధగా ఉంది. పాపం వాడు గేమ్ ఆడాలి అని చాలా కసి మీద ఉన్నాడు. వాడికే ఎందుకు ఇలా అయింది అంది అమృత దిగులుగా. అంటే నీ ఉద్దేశం నాకు అవ్వాల్సింది అన్నాడు భరద్వాజ్. చిచ్చి అలా కాదు, ఎవ్వరికీ అవ్వకూడదు అంది దిగులుగా ఫేస్ పెట్టి. సరే ఏం కాదులే, నువ్వు వరీ అవ్వకు, 2 days రెస్ట్ అన్నారు డాక్టర్ అన్నాడు భరద్వాజ్. వాడెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నాకు వర్షిత్తో మాట్లాడాలని ఉంది, కొంచెం రిలీఫ్గా ఉంటుంది వాడితో మాట్లాడితే అంది అమృత. వాడికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అమృత, వేసుకొని పడుకున్నాడు, లేచినప్పుడు కాల్ చేస్తాడులే, టెన్షన్ పడకు అన్నాడు భరద్వాజ్. అంతలో బస్సు వచ్చేసరికి స్పోర్ట్స్ సార్ వచ్చి కౌంట్ చేసుకుంటూ అందరినీ బస్సులో ఎక్కిస్తున్నారు. అమృత బస్సులో త్రోబాల్ టీం మెంబర్స్తో పాటు ఒక అమ్మాయి పక్కన కూర్చుంది. భరద్వాజ్ తన బాస్కెట్బాల్ బాయ్స్తో పాటు ఒకతనితో కూర్చున్నాడు. అమృతకి కొంచెం క్రాస్గా ఉండే సీట్లో. బస్ స్టార్ట్ అవ్వగానే అమ్ము భరద్వాజ్ వైపు చూసింది దిగులుగా. భరద్వాజ్ ఫోన్ తీసి మెసేజ్ చేశాడు, డోంట్ వర్రీ అమృత, వాడు బాగుంటాడు. అమృత, థ్యాంక్స్, కానీ ఎలానో ఉంది వాడికి బాలేదు అంటే. భరద్వాజ్, నాకు కూడా అస్సలు వెళ్ళాలని లేదు, కానీ వాడి కోసం వెళ్తున్నా. అమృత, ఫీల్ అవ్వకు, మనం కప్పు కొట్టి వాడి కోసం తీసుకొద్దాం. భరద్వాజ్, గుడ్ నైట్, ఇంకేం ఆలోచించకుండా పడుకో, టేక్ కేర్ అని ఒక 4 స్మైలీలు 3 థమ్సప్లు పెట్టాడు. అమృత, ఇన్ని వింతలు ఒకటే రోజు తట్టుకోవడం నా వల్ల కావటం లేదురా. నువ్వు ఇన్ని మెసేజెస్లో ఒక్కసారి కూడా నన్ను ఏమనలేదా? ఇట్స్ ఎ మిరాకిల్. మెసేజ్ చేసి అమృత భరద్వాజ్ వైపు చూసింది. మెసేజ్ టోన్ రాగానే మెసేజ్ చదివి నవ్వుకుంటూ ఫేస్ పక్కకు తిప్పేశాడు భరద్వాజ్. అమృత మళ్ళీ మెసేజ్ పెట్టింది, అబ్బో తమరికి అలా నవ్వడం కూడా వచ్చా అని. భరద్వాజ్ వచ్చు అని చెప్పి స్మైలీస్ పెట్టాడు. అమృత, అప్పుడప్పుడు కొంచెం నవ్వుతూ ఉండు, గుడ్ నైట్ అని పెట్టింది. భరద్వాజ్ కిందపడి రోల్ అయ్యే నవ్వే స్మైలీస్ పెట్టి చాలా అన్నాడు. అమృత, వామ్మో వద్దులే అని మెసేజ్ చేసింది. భరద్వాజ్, సర్లే పడుకో అని, అవును ఏమైనా తిన్నావా అని మెసేజ్ చేశాడు. అమృత, లేదు, బస్సు ఆపినప్పుడు తింటా. భరద్వాజ్, బస్సు ఎక్కడా స్టాప్ లేదు, వెయిట్, నేను యాపిల్స్ అండ్ చిప్స్ తెచ్చాను తీసుకో. అమృత, వద్దులే, ఆకలి లేదు. భరద్వాజ్ వెంటనే తన బ్యాగ్లో ఉన్న చిప్స్, యాపిల్ అండ్ బిస్కెట్స్ తీసుకొని వెళ్ళి అమృతకి ఇచ్చాడు. వద్దన్నా కదా అంది అమృత. మార్నింగ్ వరకు ఏం తినకుండా ఉంటే రేపు గేమ్ ఆడటానికి కాదు కదా, చూడటానికి కూడా పనికిరావు అన్నాడు భరద్వాజ్. సర్లే ఇవ్వు, అవసరమైతే తింటా అంది. అంతలో వర్షిత్ కాల్ చేశాడు భరద్వాజ్కి. ఎలా ఉందిరా అన్నాడు భరద్వాజ్. బాగానే ఉంది మామ, మీరు బస్సు ఎక్కారా అన్నాడు వర్షిత్. ఎక్కాంరా, ఇదిగో మీ అమ్మ తెగ టెన్షన్ పడుతోంది మీకోసం అని ఫోన్ ఇచ్చాడు భరద్వాజ్ అమృతకి. అమృత, సో సారీ ఫర్ యూ వర్షిత్. హే అమ్ము, ఏం కాలేదు, కొంచెం పెడికిందంతే, ఫీల్ అవ్వకు అన్నాడు వర్షిత్. నువ్వైనా వస్తావు అనుకున్నా, కానీ ఇదిగో నీ రౌడీ ఫ్రెండ్తో వెళ్ళాల్సి వస్తోంది అంది అమృత. ఏంటి మళ్ళీ మొదలెట్టారా మీరు అన్నాడు వర్షిత్. లేదు, ఇవాళ చాలా వింతలు జరిగాయి, నీ ఫ్రెండ్ చాలా స్వీట్గా బిహేవ్ చేస్తున్నాడు అంది అమృత. అబ్బో ఏం చేశాడేంటి అన్నాడు వర్షిత్. నేను తినడానికి ఫ్రూట్స్ ఇచ్చాడు, ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట కూడా ఎక్కిరించలా, కొంచెం కేర్ చూపిస్తున్నాడు, చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాడు అంది. 8th వండరే అయితే, అయినా వాడు ఎప్పుడూ స్వీటే, ఎవ్వరం లేం కదా, మళ్ళీ వాడు ఏమైనా అంటే నువ్వు అలిగితే నేను కూడా లేను ఓదార్చడానికి అని, నువ్వు ఎక్కడ లోన్లీ ఫీల్ అవుతావో అని అలా ఏమనకుండా ఉన్నాడులే వాడు అన్నాడు వర్షిత్. అబ్బో అంత అండర్స్టాండింగ్ ఉందా వాడికి అంది అమృత. వాడి గురించి ఇంకా నీకు ఏం తెలియదమ్మో, అందుకే అలా మాట్లాడుతున్నావు, ఒక్కసారి వాడిని అర్థం చేసుకుంటే వాడిని వదులుకోలేము అన్నాడు వర్షిత్. బాబోయ్ నీ ఫ్రెండ్ గ్రేట్, చాలా చాలా, సరేనా, ఇంక రెస్ట్ తీసుకో అంది అమ్ము. సరే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి అన్నాడు వర్షిత్. సరేరా, థ్యాంక్ యూ, మిస్ యూ సో మచ్ అంది అమ్ము. మిస్ యూ గైస్, వాడేడి ఉన్నాడా అన్నాడు వర్షిత్. ఎవరితోనూ మాట్లాడుతున్నాడు, ఇస్తున్నా అని చెప్పి. హలో మాస్టారు అని అటు తిరిగి ఉన్న భరద్వాజ్ భుజం మీద తట్టి, వర్షిత్ మాట్లాడతాడంట అంటూ ఫోన్ ఇచ్చింది. ఫోన్ తీసుకొని చెప్పు మామ అని అమృత వైపు తిరిగి ఫ్రూట్స్ తిను అని సైగ చేసి మాట్లాడుతూ వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు భరద్వాజ్. సరేరా, జాగ్రత్తగా టాబ్లెట్స్ వేసుకో మరి, బాయ్ అని చెప్పి మాట్లాడి పెట్టేశాడు భరద్వాజ్. అందరూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని పాటలు పాడుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి డ్రైవర్ బస్సు ఆపాడు టీ బ్రేక్ కోసం.
బస్సు ఆగగానే మెలకు వచ్చిన భరద్వాజ్ ఫ్రెష్ ఎయిర్ కోసం కిందకి దిగాడు. అలా ఒక ఛాయ్ తాగి పైకెక్కి తన ప్లేస్ వైపు నడుస్తూ అమృత వైపు చూశాడు. విండో మీదకి వాలి పడుకొని చేతిలో సగం తినేసిన యాపిల్ని అలానే పెట్టుకొని చల్ల గాలికి ముంగుర్లు ఎగురుతూ నిండు చందమామ కాంతిలో మిలమిలా మెరిసిపోతూ ఉంది అమృత. ఒక్క క్షణం అలా చూస్తూ ఆగిపోయాడు భరద్వాజ్. పదమామ లోపలికి అని వెనక నుండి ఎవరో అనేసరికి తేరుకొని ముందుకు వెళ్ళి తన చేతిలో ఉన్న ఒక హాఫ్ యాపిల్ని తీసుకుంటుంటే సడన్గా అమృత ఇంకొంచెం కదిలి ఇంకా విండో మీదకి వాలింది. దాంతో తన టీషర్ట్ కొంచెం షోల్డర్ మీదకి జారింది. వెంటనే భరద్వాజ్ అమృతని సరిగా కూర్చోబెట్టి తన ఒంటి మీద ఉన్న జాకెట్ తీసి అమృతకి కప్పేసి యాపిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. అలా కాసేపు ఏవో ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ 7కి చెన్నై చేరుకున్నారు అందరూ. పొద్దున్నే తన ఒంటి మీద ఉన్న జాకెట్ చూసి ఇదేలా వచ్చింది అనుకుంది అమృత. వెనక్కి తిరిగి చూస్తే భరద్వాజ్ తన ప్లేస్లో అలానే పడుకొని ఉన్నాడు. అమృత ఆలోచిస్తూ ఉంది. అంతలో అందరూ దిగండి అని స్పోర్ట్స్ సార్ వచ్చి చెప్పేసరికి అందరూ కిందకి దిగి ఎవరి బ్యాగ్స్ వాళ్ళు తీసుకున్నారు. గర్ల్స్ అందరికీ ఒక అకామిడేషన్, బాయ్స్ అందరికీ ఒకటి ఇచ్చారు. భరద్వాజ్ తన రూమ్కి వెళ్తుంటే ఓయ్ అంటూ పిలిచింది అమృత. వెనక్కి తిరిగి చూసి ఏంటి అన్నట్లు ఐబ్రోస్ ఎగరేశాడు భరద్వాజ్. ఇది నీదేగా అని జాకెట్ వైపు చూపించి సైగ చేసింది అమృత. నాదే అన్నట్లు తల ఊపాడు భరద్వాజ్. నా దగ్గరికి ఎలా అని చెయ్యి ఊపుతూ అడిగింది అమృత. ఏమో అని భుజాలు ఎగరేసి తెలీదు అన్నట్లు ఫేస్ పెట్టి వెళ్ళిపోయాడు భరద్వాజ్. అమృత భరద్వాజ్ స్పోర్ట్స్లో విన్ అయ్యి కప్పు తీసుకువెళ్ళి వర్షిత్ని హ్యాపీ చేస్తారా? అసలు భరద్వాజ్ ఎందుకు నాకు తెలీదు అన్నాడు ఆ జాకెట్ గురించి? ఇంతకీ అమృత ఎందుకు వర్షిత్కి దెబ్బ తగిలితే అంత ఫీల్ అయిపోయింది? ఏంటో ఎవరిని లవ్ చేస్తున్నారో ఏం అర్థం కావట్లేదు. ఎవరికి ఎవరబ్బా? ఇంకొక 2 పార్ట్స్లో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రోమో. ఏమైంది అమృత అలా ఉన్నావు అన్నాడు భరద్వాజ్. ఏం లేదు అంది అమృత దిగులుగా. పర్లేదు చెప్పు అన్నాడు భరద్వాజ్. ఏం లేదు అన్నాను కదా అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతోంది అమృత. అమృత చేయి పట్టుకొని ఆపి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా జాకెట్ ఇచ్చేసి వెళ్ళు అన్నాడు భరద్వాజ్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమశ్రీ టాక్స్. బాయ్ బాయ్.